హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ రెసిపీని తక్కువ నూనెతో హెల్తీగా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా లేదంటే నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ హెల్తీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి శనగపప్పును తీసుకొని నీళ్లు పోసి 1-2 సార్లు కడిగి తీసుకోవాలి. కడిగిన శనగపప్పులో మళ్ళీ నీళ్లను పోసి 4 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేయాలనుకుంటే నైటే శనగపప్పును కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. 3 లేదా 4 గంటల్లో పప్పు చక్కగా నాని ఉంటుందండి. 4 గంటల తర్వాత పప్పులో నీళ్ళన్నింటినీ వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లోకి 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ లేదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులుగా 1 ఇంచ్ అల్లం ముక్క ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలనైనా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టిన ఈ శనగపప్పు పేస్ట్ని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండిలో రుచికి సరిపడా సాల్ట్ను వేసి ముందుగా సాల్ట్ పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. బియ్యం పిండిని ఇలా ముద్దలా కలిపాక దీనిపైన మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోగా ముందుగా మిక్సీ పట్టిన శనగపప్పు మిశ్రమంలో హాఫ్ టీ స్పూన్ వామ, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే వీటిని వేసి కలుపుతున్నానండి. ఇలా జార్లో వేసి కలపడం ఇబ్బందిగా ఉంటే ఒక బౌల్లోకి తీసుకొని వామ ఇంకా కొత్తిమీర తరుగును వేసి కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్లో బియ్యం పిండి నాని ఉంటుందండి. 5 మినిట్స్ తర్వాత నానబెట్టిన బియ్యం పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండిని బాగా కలిపాక కొంచెం పిండి ముద్దను తీసుకొని చేత్తోనే చిన్న పూరీలా ఒత్తుకోవాలి. ఇలా పూరీలా స్ప్రెడ్ చేశాక ముందుగా కలిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమంలోంచి కొంచెం పిండిని బాల్లా చేసి దీంట్లో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
వీటిని వీలైనంత సన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాక, ఒక చిల్లుల గిన్నెను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీంట్లో ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నింటినీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక గ్లాస్ నీళ్లను పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు దీనిపై చిల్లుల గిన్నెను ఉంచి మూత పెట్టి 20 నిమిషాల పాటు స్టీమ్‌లో ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత తీసి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెకి ఆయిల్‌ని అప్లై చేయడం వల్ల ఇవి గిన్నెకు అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక పోపుకు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు కొంచెం వేగాక కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగాక స్టీమ్ చేసిన బాల్స్‌ను వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి వీటిని ఇలా కదుపుతూ ఉంటే కాసేపటికి అక్కడక్కడ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారతాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ అయిన బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్ రెడీ అండి. వీటిని ఇలాగే డైరెక్ట్‌గా తినేసేయొచ్చండి. కావాలంటే మీకు నచ్చే ఏ చట్నీతో కానీ, పిల్లలకైతే సాస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.